హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన ఈ చెట్టు చూస్తున్నారా? ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్. ఇది వచ్చేసి కంప్లీట్ పింక్ అనమాట. ఇది సింగిల్ పెటల్లో ఉంది. ఒకటి ఏంటంటే గడ్డి గులాబీలలో ఉన్న మొక్క, ఇంకోటి ఆకుతో వచ్చేటువంటి మొక్క. డిఫరెన్స్ గమనించండి. ఇది వచ్చేసి గడ్డి గులాబీ, బేబీ పింక్, ఇంకా వైట్ వచ్చింది కలర్స్ వచ్చేసి. ఇంకా ఆకుతో ఉండేవి చూపిస్తాను చూడండి. అందులో ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ వచ్చింది, డార్క్ పింక్ కూడా వచ్చింది. సింగిల్ పెటల్ అండి ఇది. చూసారా ఎంత బాగున్నాయో కదా. అన్నీ ఒకే రోజు పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. మీకు కూడా గార్డెన్లో అన్ని పువ్వులు ఒకేసారి రావాలి అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్తో కూడా ఇది సాధ్యం. ఇప్పుడు మీ ముందు మీరు చూస్తుంది అదేనన్నమాట. లిక్విడ్ ఫర్టిలైజర్ నేను మొన్న నైట్ ఇచ్చాను. ఆ తర్వాత ఏంటంటే ఇలాగ వచ్చాయి పువ్వులు అన్నీ ఒకేసారి పూసాయి అన్నమాట. నాకు ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇవ్వడం మానేస్తున్నప్పుడు మాత్రం చాలా తక్కువ పువ్వులు వస్తాయి. అలా వీక్లీ 2 టైమ్స్ ఇస్తూ ఉంటే పువ్వులు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈ గడ్డి గులాబీలు ఎంత అందంగా అనిపిస్తాయో, మనకు వాసన వచ్చే పువ్వులు కూడా తల్లో పెట్టుకోవాలని చాలా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వాటికి కూడా అదే లిక్విడ్ ఇవ్వచ్చు. ఇంతకీ ఏంటి ఆ లిక్విడ్ అంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, దాంట్లో బెల్లం ముక్క వేయాలి. కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు ఏమున్నా కూడా వేసుకోవచ్చు. ఉల్లి తొక్కలు కూడా వేసుకోవచ్చు. ఎల్లిగడ్డ పొట్టు, వెల్లుల్లి అంటారు కదా, దాని పొట్టు కూడా వేసుకోవచ్చు. అయితే ఉల్లిపాయ మాత్రం వేయకూడదు, తొక్క మాత్రమే వేయాలి, లేదంటే పురుగు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఇలా కలర్ఫుల్ గార్డెన్ కావాలి, అన్ని పువ్వులు రావాలి, అన్నిటికీ పువ్వులు రావాలి అంటే కనుక నేను చెప్పిన లిక్విడ్ ఫర్టిలైజర్ని వాడండి. అది ఎలాగంటే బియ్యం వాటర్లో తొక్కలు బెల్లము కలపాలి అన్నాను కదా. కలపడంతో పాటు 3 రోజులు దాన్ని పెట్టండి అలాగా. తర్వాత మిగతా వాటర్లో, ఎక్కువ వాటర్లో కలిపేసి అన్ని మొక్కలకు ఇవ్వండి. కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలకు కూడా వీటిని ఇవ్వచ్చు. ఆకుకూరలకు మాత్రం ఇవ్వక్కర్లేదు. ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వాటికి మాత్రమే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.